బళ్ళారి మైనింగ్ బారన్ గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ హోమ్ కమింగ్ భారతీయ జనతా పార్టీలో చేరాడు. In the interest of the nation, just I joined my Bharatiya Janata Party. I have come back to my home. The whole country's mood, whole country's interest is Mr. Modi to become third-time Prime Minister. So I have joined hands. So I will be working in the interest of the party as a party worker. మనందరికీ తెలుసు, బళ్ళారి ప్రాంతంలో ఓబులాపురం మైన్స్ అక్రమ మైనింగు, వేల కోట్ల రూపాయల ఇనుప ఖనిజాన్ని ఇతర చైనాకు, జపాన్కు అక్రమంగా తరలించాడన్న ఆరోపణలు. బంగారు కుర్చీల్లో కూర్చునేవాడు. ఆయన కూతురు వివాహానికి 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇదంతా ఈ స్టోరీ మనందరికీ తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే ఒక పార్టీ ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టాడు. గంగావతి నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాడు. నరేంద్ర మోడీని 3వసారి ప్రధానమంత్రి చేయడం లక్ష్యంతో ఆయన అమిత్ షాను కలిసి వచ్చాక తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక చిన్న హెడ్లైన్ చెప్తే, జైల్లో కేజ్రీవాల్, బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి. ఇది దిస్ హెడ్లైన్ ఇట్ సెల్ఫ్ టెల్స్ వాల్యూమ్స్. మీకు ఇంకా ఏది వివరణ కూడా అవసరం లేదు. కేజ్రీవాల్ జైల్లో, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో. సో ఈ నరేటివ్ యాంటీ కరప్షన్ నరేటివ్, పరివారవాది, భ్రష్టాచార్ అంటూ దేశమంతటా మోడీ తిరుగుతూ తన రాజకీయ ప్రత్యర్థులపైన అటాక్ చేస్తున్నాడు. అది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రధానమైన అటాక్ అవినీతి. ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మినహా ప్రతి పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి నాయకుడు అవినీతి ఊబిలో ఉన్నాడు. అంటే ఇప్పటికీ 2 చీఫ్ మినిస్టర్స్ అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు జైలుకు పంపించింది మోడీ ప్రభుత్వం. ఈ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ మాఫియాగా పేరుగాంచిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు. సో గాలి జనార్దన్ రెడ్డికి ఏం శిక్ష పడింది, ఆయన పర్మనెంట్గా ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగిలాయి. జైలుకు వెళ్ళి వచ్చాడు అనుకోండి. ఇంకో యాంగిల్ కూడా, రాజశేఖర రెడ్డి కుటుంబానికి గాలి జనార్దన్ రెడ్డికి కూడా సాన్నిహిత్యం ఉంది. గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసిన సమయంలో జగన్ మిత్రుడు, రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరాడు. మరి రాజకీయం ఎలా ఉంటుందంటే ఇంతకన్నా ఇంకా ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. ఒక్క గాలి జనార్దన్ రెడ్డే కాదు, ఇటీవల మనం చూసాం అశోక్ చౌహాన్, ఈయన ముంబాయి నగరంలో కార్గిల్ అమరవీరుల కోసం కట్టిన ఫ్లాట్లను అక్రమంగా తన వారికి ఇచ్చాడనే ఆరోపణ పైన ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితులు, సిబిఐ కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ కదలిక లేదు. ఆయన ఇటీవల బీజేపీలో చేరి ఏకంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడయ్యాడు. బహుశా మరోసారి మోడీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయి ఆదర్శ్ సొసైటీ కనుక హౌసింగ్ మంత్రో, లేదంటే కార్గిల్ అమరవీరులకు కావాల్సిన దాన్ని కొట్టేశాడు కనుక రక్షణ మంత్రి పదవేమో ఇస్తారేమో తెలియదు. ఈ ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన అశోక్ చౌహాన్ బీజేపీలో చేరే వారం రోజులకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 ఏళ్ల యూపీఏ అవినీతి పాలన పైన ఒక పేపర్ను, ఒక నోట్, పెద్ద నివేదికనే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అందులో ఒక సబెడింగ్ పెట్టి అశోక్ చౌహాన్ అవినీతి అధ్యాయాన్ని పేర్కొన్నారు. ఆయన బీజేపీలో చేరి ఏకంగా రాజ్యసభ మెంబర్ అయ్యారు. అజిత్ పవార్ పైన నరేంద్ర మోడీ ఆరోపించాడు 70,000 కోట్ల రూపాయలు మింగేశాడని. ఆయనకు ఏకంగా మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల పైన సిబిఐ, ఈడీ కేసులు ఇవన్నీ కూడా మనం విన్నాం.
ఇక అంతకుముందు హేమంత్ బిశ్వా శర్మ, శివేంద్ర అధికారి, ఇలా చాలామంది పేర్లు మనం విన్నాం. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి చేరికతో బీజేపీ యాంటీ కరప్షన్ పొలిటికల్ నరేటివ్కు ఒక రకంగా పంక్చర్ అవుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సమర్థించుకుంటూ గాలి జనార్దన్ రెడ్డిని ఆహ్వానిస్తే ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ బీజేపీ యాంటీ కరప్షన్ నరేటివ్లో ఉన్న ఆనెస్టీని.